హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సెట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అందరూ కూడా సండే ఎపిసోడ్ అనేది చూసాం. యాక్చువల్గా సండే బోరింగ్ డే ఎప్పుడు కూడా మనకి. కానీ మనకి ఏం జరుగుతుంది, ఎప్పుడు నాగార్జున సార్ సండే ఈజ్ ఫన్ డే అంట, ఇప్పుడు పేడే అంట. మేడే లాగా పేడే చేశారు. అంటే ఏంటంటే బిగ్ బాస్ ప్రైజ్ మనీ పెంచుతూ ఉంటారు. వారానికి ఒక 5 లక్షలు, 10 వారాలు 50 లక్షలు, ఇంకా 5 వారాలు ఆడితే 75 లక్షలు అట్లా వెళ్తుంది. దానికి కట్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. ఈ వారం 2 లక్షలు కట్ అయింది బికాస్ ఆఫ్ హౌస్ రూల్స్ పాటించలేదు. సో అదంతా కూడా మనందరం కూడా చూసాం. సో కొంతమంది నాకేమనిపించింది అంటే, గేమ్ ఆడించిన తర్వాత యానిమల్ గేమ్ అనేది ముఖ్యంగా కొంతమంది అక్కడ సేఫ్ గేమ్ ఆడారు. ఇంకొంతమంది జెన్యున్ గా ఫెయిర్ గా వాళ్ళ మనసులో ఏముంది అదే పాయింట్స్ అన్ని అడిగేశారు అనమాట. సో ఇక్కడ మెయిన్ గా టాస్క్ లో ఎవరు సేఫ్ గా ఆడారు అనేది ఒకసారి చూద్దాం. మనం చూస్తే ఆదిత్య ఓం ఏదైనా కూడా చూడండి, నిన్న కూడా శేఖర్ భాషకి ఇచ్చాడు, ఇవాళ కూడా శేఖర్ భాషకి ఇచ్చాడు. అంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడులే, పర్లేదు, మనోడు కామెడీ వేలు వెళ్ళిపోతాడు, ఇబ్బంది ఏమి ఉండదు, మనోడికి కౌంటర్ అటాక్ వేయడం, అక్కడ వాగ్వివాదం ఇది ఇష్టం లేదు ఆదిత్య ఓం. సో అలాంటప్పుడు ఏదో ఇలా జెన్యున్ గా సెటిల్డ్ గా గేమ్ ఆడతా అంటే కొంచెం బిగ్ బాస్ హౌస్ లో కష్టమే. అప్పటికి నువ్వు అసలు కనబడట్లేదు, వెళ్ళి స్టోర్ రూమ్కి వెళ్ళి అంటే అది మరీ క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. సో ఆదిత్య ఓం గేమ్ ఆడుతున్నాడు అని అందరు చెప్తున్నారు, ఇంటి పనులు లేని వాళ్ళు అవుతున్నారు అంటున్నారు, అందరు పర్సనల్ గురించి కూడా తెలుసు అంటున్నారు. సో ఇలాగ బ్రెయిన్ గేమ్ ఆడితే మాత్రం బాగానే ఉంటది మనోడు. అలా కాకుండా మనకెందుకు వచ్చిందిలే చుక్కే వెళ్తే మాత్రం కష్టమే. ఇదే పాయింట్అవుట్ చేసి చెప్పారు. ఏంటి, ఆదిత్య ఓంకి ఒక సలహా కూడా వచ్చింది. ఏమని వచ్చింది, ఇంకా మోర్ ఇన్వాల్వ్ అయితే బాగుంటది. అంటే ఒక ఇద్దరు ఏదైనా కొట్టుకుంటున్నా, లేదంటే ఇద్దరు ఏదైనా తిట్టుకుంటున్నా, ఏదైనా గొడవ జరుగుతున్నా పెద్దరికంగా వచ్చి చెప్తే బాగుంటది అనే సలహా కూడా వచ్చింది అక్కడ. సో ఇక్కడ ఏదైనా కూడా శేఖర్ భాషకి ఇచ్చేస్తున్నాడు. మనకెందుకు వచ్చిందిలే గొడవ అనుకుని ఒక రీజన్ చెప్పి వచ్చేస్తున్నాడు. ఇక మనోడు అయితే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు ఇక శేఖర్ భాష. అలాగే నెక్స్ట్ మణికొండ కూడా ఈసారి మరి శేఖర్ భాషకి ఇచ్చి కొంచెం సేఫ్ జోన్ లోకి వెళ్ళాడా అనేది అనిపించింది. ఎందుకంటే బాగా ఓపెన్ అప్ అవుతాడు మనోడు. సో రప్చర్ అనేది లేకుండా ఇచ్చాడు, ప్లెయిన్ గా ఇచ్చాడు. సో నిజానికి తను ఇవ్వాల్సింది ఎవరికి, యాక్చువల్ గా తన గ్రూప్ లోంచి తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో రీజన్ చెప్పాడు కదా నైనిక తనకి ఇచ్చినప్పుడు, ఆ రీజన్ తో నైనికకైనా ఇవ్వాలి, లేదా యష్మి గౌడకైనా ఇవ్వాలి. సో మీరు ఆడింది ఫెయిర్ గేమ్ కాదు, మీరు ఆడింది కరెక్ట్ కాదని, లేదంటే నిఖిల్కైనా ఇవ్వాలి. సంచాలక్గా నువ్వు వన్ సైడ్ డెసిషన్ తీసుకున్నావు, అది కూడా నచ్చలేదు. దీని మీద ఎవరు మాట్లాడాల, ఎందుకంటే అది ఫెయిర్ ఎనఫ్ అనుకున్నారేమో. మేబీ నాగార్జున పాయింట్అవుట్ చేయలేదు కాబట్టి సెటిల్ అయిపోయారేమో. అదే కానీ సాటర్డే ఎపిసోడ్ లో నిఖిల్ సంచాలక్ ఏం చేసావు, ఇది డెసిషన్ రాంగ్ అని ఒకవేళ చెప్పుంటే ఖచ్చితంగా నిఖిల్కి పొడుస్తూ ఉండేవాళ్ళు చాకులు ఆ రోజు. అలాగే ఇప్పుడు ట్యాగులు కూడా పడతా ఉండే. శేఖర్ భాష డైలాగ్స్ కట్టే చీ రాకు అన్నాడు కదా మణికంఠని, అదైతే పెద్ద కంప్లైంట్ అయిపోతుంది అందరికీ కూడా. కానీ అలాగే లేదు. ఇక్కడ ఏంటంటే కావాలనే మనోడిని అలా కొద్దిగా పోర్ట్రే చేస్తున్నారు, కొంచెం అట్టిగా చేస్తున్నారు అని. సో మనోడు వేసే జోకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. నాగార్జున సైతం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాడు. సో ఎంజాయ్ చేస్తున్నప్పుడు అందులో చీ రాకు ఏముంది, చిరాకు ఏమి లేదు. నాకైతే ఆడిముత్యాలు, ఒక్కొక్క ఆనిముత్యాలు వస్తున్నాయి బయటికి అనిపిస్తుంది. మేబీ అక్కడ వినే వాళ్ళకి ఏమన్నా కొంచెం అతిగా ఉందేమో. అంటే సీరియస్ టాపిక్ లో కూడా మనోడు అలా సిల్లీ చేసేస్తుంటే కొంచెం ఏమన్నా అక్కడ బ్యాలెన్స్ తప్పుతున్నారేమో. మేబీ అక్కడ శేఖర్ భాష గట్టిగా పడవచ్చు. కానీ జెన్యున్ గా వాళ్ళ మనసులో పాయింట్స్ దాచుకోకుండా అయితే కడిగి పరేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నైనిక అస్సలు బ్రెయిన్ కి పదును పెట్టలేదని నాకు అనిపించింది. సో మేబీ ఇది ఎవరు చెప్పుండకపోవచ్చు ఎవరు కూడా, ఎందుకంటే తను యాక్చువల్ గా చేయాల్సింది ఏంటి, యష్మికి చేయాలి. కానీ అక్కడ తీసుకుని వెళ్ళిపోయి ఏం చేసేసింది, అక్కడ గొడవ అయింది కదా, ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు ఆ వాగ్వాదాలు ఎందుకు అనుకుందా లేదా మణికంఠకి ఇచ్చింది. మణికంఠ అయితే మంచి సాలిడ్ రిప్లై ఇచ్చాడు. యాక్చువల్గా మనోడు ఏది కూడా ఉంచుకోడు. తను సర్వైవింగ్ కోసం ముగ్గురిని అడుగుతాడు, ముగ్గురు చీఫ్లు ఉంటే ముగ్గురిని అడుగుతాడు. అదే కదా టాస్కే అది చెప్పుండాల్సింది నాగార్జున గారి టాస్కే అది కదా. మనీకి ఏంటి ప్రాబ్లం అని, ఇక్కడ సర్వైవింగ్ కోసం నేను అడిగానండి అన్నాడు. నిజానికి గేమ్ అదే, చీఫ్స్ ను బతిలు ఆడుకోవాలి మనం. లాస్ట్ వరకు కూడా మిగిలిపోతే టాస్క్లు ఆడే స్కోప్ రాదు. ముఖ్యంగా అది మనకంటే రిప్లై కరెక్ట్ గానే ఇచ్చాడు. మనోడు పర్ఫెక్ట్ లైన్ లో ఉన్నాడు. ఫస్ట్ లో ఏదో తన పాస్ట్ ఎమోషన్ చూపించాడు, కానీ
ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఇదిలోనే ఉన్నాడు. ఇక నబీల్ కూడా గేమ్ లోకి రావాల్సిన టైం అనేది వచ్చింది. యాక్చువల్ టైం తీసుకుంటున్నాడు మనోడికి రీజన్స్ బ్రెయిన్ లోకి రావట్లేదు. ఎవరో ఏదో ఒక పాయింట్ చెప్తారు కదా, ఆ పాయింట్ బ్రెయిన్ లో పెట్టుకుని టక్మని వేసేస్తున్నాడు. ఇప్పుడు నాగార్జున గారు ఏదైనా పాయింట్ చెప్పారనుకోండి, దాన్ని క్యాచ్ చేసుకుని టక్మని వేస్తాడు అనమాట. సో అలాగుంటే ఇండివిడ్యువాలిటీ దెబ్బతింటుంది. కానీ అభయ్ నవీన్ ఒక్కడే కొద్దిగా భయపడకుండా కొంచెం మనసులో దాచుకోకుండా టకటగా చెప్తున్నాడు అనిపిస్తుంది. నిజానికి ఇక్కడ పాయింట్ మాట్లాడుకుందాం. విష్ణుప్రియ ఇంకా సోనియా విషయంలో పక్కన ఉంది అభయ్ నవీనే. మీకు ఐడియా ఉండే ఉంటుంది. అక్కడ పక్కన ఏడుస్తుంటే ఓదార్చాడు, అలాగే బెడ్రూమ్ లోకి వెళ్ళి విష్ణుప్రియ డైలాగ్ వేస్తుంటే అక్కడే ఉన్నాడు. అక్కడ సీత, అభయ్ నవీన్, విష్ణుప్రియ ఇలా మీడియా పర్సన్ లా మాట్లాడుతున్నప్పుడు కూడా ఉన్నాడు. కనీసం నాగార్జున అక్కడ ఏమైంది అభయ్ నవీన్, అసలు ఇద్దరిలో ఏంటి నీ జడ్జిమెంట్ ఏంటి, ఎవరిది మిస్టేక్ అయి ఉంటుంది అని ఒక్క డైలాగ్ అడుగుంటే కథ వేరేలాగా ఉండేది. అప్పుడు ఖచ్చితంగా మనోడు సూప్ లో పడి ఉండేవాడు, లేదంటే మనోడు ఇచ్చే ఆన్సర్ చాలా బ్రిలియంట్ గా, అంటే ఎక్కడ బ్యాలెన్స్ తప్పట్లేదు కాబట్టి కరెక్ట్ గా చెప్పు ఉండేవాడు. ఆ పాయింట్ అనేది క్యాచ్ చేయండి. అసలు దీనిపైన జడ్జిమెంట్ ఇవ్వలేదు. పైగా ఏడుస్తుంటే మళ్ళీ పోక్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి సాటర్డే ఎపిసోడ్ లో అక్కడతో కథ ముగించారు. ఇక్కడ ఏంటంటే విష్ణుప్రియకి అది ఇష్టం లేదు, ఆగిపోవడం అనేది ఇష్టం లేదు. సో నేను తప్పు చేయనప్పుడు తనే బాధపడిపోయి, తనే ఏడ్ చేసి, తనే రప్చర్ చేసుకుని బ్లేమ్ నన్ను చేస్తే ఎలాగా? ఇది విష్ణుప్రియ. ఆ విషయంలో తను క్లారిటీగానే ఉంది. సోనియా ఇద్దరి మధ్యలో అయితే గట్టిగా పడుద్ది గ్యారంటీ నామినేషన్ లో. అయితే ఇది చాలా క్లియర్ గా సోనియా పుణ్యస్త్రీ అని అదేని ఇదని ఏదో ట్యాగ్ వేసి చెప్పింది కదా. యాక్చువల్గా తను ఏడుస్తుంటే ఆ మాట వచ్చాంది. ఏడవక ముందు పర్సనాలిటీ ఏం పర్సనాలిటీని డిస్క్రైబ్ చేయొద్దు, మన పర్సనాలిటీలు కూడా మనం చూసుకోవాలి, అక్కడ వరకే ఉంది. ఎప్పుడైతే తన ఏడుపు మొదలెట్టి అది రప్చర్ అయిందో అప్పుడు ఈ డైలాగులన్నీ వచ్చాయి. అది విష్ణుప్రియ చెప్పు ఉండాల్సింది అక్కడ. అమ్మ నువ్వు ఏడవడానికి ముందే నేను ఆ డైలాగ్ అనలేదు, నువ్వు ఏడుస్తుంటే అన్నాను ఆపుకోలేక, నాకు బాధ ఉంటది, నాకు పెయిన్ ఉంటది అభయ్ అన్న అని నేను అభయ్ అన్నతో చెప్పుకున్నాను, ఇలా మాట్లాడి ఉండాల్సింది. అక్కడ కొద్ది మిస్ అయింది. ఇక విష్ణుప్రియ ఇంకొంతమంది కూర్చుని ఇదే పనిగా మాట్లాడుకుంటున్నారు అనేది ఒక ఎగ్జాంప్షన్. సో దానికి సీత సాలిడ్ గా రిప్లై ఇచ్చింది, కౌంటర్ ఇచ్చింది. అక్కడ వేరే ఉద్దేశంతో ఏం లేదు. ఈ విషయంలో సీత అయితే పర్ఫెక్ట్ గా ఉంది, అందులో డౌట్ లేదు. నిజానికి ఈ ఇష్యూని ఇక్కడతో వదిలేస్తే సోనియాకే బెటర్, లాక్కుంటే మాత్రం తెగిపోద్ది. విష్ణుప్రియకి అది కొంచెం గ్రాఫ్ పెంచేలాగానే వెళ్ళిపోతా ఉంటది, ఏది లాగితే మాత్రం. ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ నోరు జారకుండా ఉంటే ఈ టాపిక్ లో తనకు ఖచ్చితంగా గ్రాఫ్ పెరిగి ఉండేది. అక్కడ విష్ణుప్రియ చేసిన తప్పు ఏంటి అని నేను ఒక వీడియో కూడా పెట్టాను, ఎవరైనా మిస్ అయ్యింటే అది చూడండి. అందులో చాలా డీప్ అనాలిసిస్ ఉంది. సో లేదంటే మాత్రం విష్ణుప్రియ కూడా ఖచ్చితంగా గ్రాఫ్ అనేది పడిపోద్ది, అందులో డౌట్ లేదు. ఒకవేళ అతను లూజ్ టాక్ వాడితే నామినేషన్. సోనియా మరోవైపు గేమ్ ప్లాన్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటుంది. సో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు అన్నిటికీ సిద్ధమై రావాలి. డైలాగ్ గుర్తుపెట్టుకోండి. బిగ్ బాస్ హౌస్ లో వన్స్ స్టెప్ ఇన్ అని యాక్టింగ్ చేసి మరీ చెప్పారు అభయ్ నవీన్ గారు. సో మణిగంట విషయంలో నామినేట్ చేసి మరి. సో అది అప్పుడు సూపర్ అని చప్పట్లు కూడా కొట్టారు అందరూ. మరి సోనియాకు కూడా అదే వర్తించాలి కదా. అబ్బాయి పక్కనే ఉన్నావు కదా, ఓదార్చావు కదా, అది కూడా చెప్పాలి కదా. హౌస్ లోకి వచ్చినప్పుడు అన్ని స్వీకరించడానికి సిద్ధమై ఉండాలి అనే పాయింట్ ఉంది కదా. ఎవరు పోక్ చేసే వాళ్ళు చేస్తారు, తిట్టే వాళ్ళు తిడతారు, క్లోజ్ గా ఉంటే ఏదైనా మాట్లాడతారు, ఏదైనా ఉంటది హౌస్ లో. అది మరి కొంచెం అబ్బాయి చెప్పాలి కదా. నీకు పాయింట్ అర్థమైందా? సోనియా ప్లాన్ అయితే చాలా క్లియర్ గా ఉంది. ఏంటంటే ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు నిఖిల్ టార్గెట్ అయ్యాడు. ఎందుకు అంటే నిఖిల్, ప్రేరణ, యష్మి, విష్ణుప్రియులు అంతా ప్రీవియస్ గేమ్ నుంచి వచ్చారు. సో ఈజీగా కనెక్ట్ అయిపోతారు, వాళ్ళు ఫేవర్ చేసుకుంటారు, దాన్ని హైలైట్ చేసుకుంటే మనం సర్వైవింగ్ లో ముందుకు వెళ్ళిపోయి దిస్ ఇస్ వెరీ క్లియర్ ప్లాన్, అందులో డౌటే లేదు. సో అయితే నిఖిల్ ఒక్కడే ఇండివిజువల్ గా గేమ్ ఆడుతూ సోనియా వైపు కొంచెం కలుపుకుంటూ వెళ్ళేసరికి అక్కడ కొంచెం వేరే విధంగా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇంకా తనకు కెలికిందో విష్ణుప్రియ వచ్చి ఏంటి మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎందుకు కుదిరిందని ఎప్పుడైతే కెలికిందో, మీ అడల్టరేట్ దాంట్లోకి నన్ను లాగొద్దు అనే, అసలు నేను దానికి సంబంధం లేని వ్యక్తిని అని ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోయింది. ఆ డైలాగ్ తో అక్కడ విష్ణు గాని సీత గాని ఇద్దరు కూడా యాక్చువల్ గా ఎలాంటి షోస్ చేశారు అనేది మనకు తెలుసు. కొంచెం ఆ డబుల్ మీనింగ్ షోస్ చేయడం, అది చేయడం అనేది వాళ్ళకి ఆ షోస్ చేసే ఫేమ్ అయ్యారు. సో అంత మాత్రం క్యారెక్టర్ అది కాదు కదా. సీత చూడండి ఎంత పర్ఫెక్ట్ గా తను త్రోట్ చేస్తుందో, వాయిస్ రైజ్ చేస్తూ.
సో మేబీ ఇది గుర్తు చేసిందా ఆడియన్స్ కి సోనియా అని కూడా అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. అయితే ఇక్కడ విష్ణుప్రియ బాధపడటంలో కూడా అర్థం ఉంది. అదేంటనేది చెప్తా. వేరే వాళ్ళని మీరు ఎలా పోర్ట్రే చేస్తారు, ఇలా ఎలా మాట్లాడతారు అంటూ ఆ బాధ ఏదైతే ఉందో అది విష్ణుప్రియ బాధపడటం తప్పే లేదు. అందులో కొద్దిగా హెవీగా కొంచెం లూజ్ టాక్ అయితే అయ్యింది విష్ణుప్రియ. అక్కడ కొంచెం కంట్రోల్ అయ్యి ఉండాల్సింది. దీన్ని నార్మల్ గా అడిగి ఉంటే మాత్రం అది వేరేలాగా ఉండేది. ఇక నెక్స్ట్ ప్రేరణ ఇంకా సీత విషయానికి వద్దాం. వీళ్ళిద్దరిది కూడా ఒక లొల్లి. సో ఒక ఆయన కామెంట్ చేశాడు నాకు ఏంటంటే, సార్ ప్రేరణ కాదు సార్ సీతకి సారీ చెప్పింది యష్మి సార్ అని. యష్మి కాదండి, ప్రేరణే డస్ట్బిన్ విషయంలో సారీ చెప్పి ప్యాచప్ చేసుకున్నానికి వచ్చింది. ఇది ఫ్రైడే ఎపిసోడ్ లో నాగార్జున గారు సాటర్డే చూపెట్టారు. మనం మిస్ అయ్యింటే మళ్ళీ చూడండి. ఇష్యూ డస్ట్బిన్ లో వేసిన బాటిల్ ఆర్ జ్యూస్ గ్లాస్ వాట్ ఎవర్ అదేంటో కానీ అది తీసి మళ్ళీ పెట్టిందని చెప్పి వాళ్ళు ఫన్ చేసుకున్నారు. అవును కదా, మనం పని చేయకూడదు కదా, ఇదంతా కూడా వాళ్ళే క్లీన్ చేయాలి కదా అని వాళ్ళ పవర్ ని ఎంజాయ్ చేస్తూ కాసేపు ఫన్ చేసుకున్నారు. అది కొంచెం శృతి మించింది, అది వేరే విషయం. బాగా నవ్వుకుంటూ దీన్ని అభయ్ నవీనే భుజం మీద చేసి మరి సీతకి చెప్పాడు రౌండ్ రౌండ్ తిరుక్కుంటూ. అప్పుడు సీత కూడా ఫన్ నవ్వుకుంది, ఎంజాయ్ చేసింది. కానీ తర్వాత కాలింది. నిజానికి ఇది సీత చూడలా, తను వేసిందా లేదా అనేది కూడా చూడలా. వాళ్ళు ఫన్ చేసుకుంటూ అభయ్ నవీన్ చెప్పేసరికి సీతకు కాలింది అనమాట. అందుకే సీత అన్నం తినేటప్పుడు కొంచెం అభయ్ నవీన్ మీద మాట్లాడుతూ ఈ విషయాన్ని తీసుకుని వచ్చింది. ఇదే పాయింట్ హైలైట్ చేసేసరికి పక్కనే ప్రేరణ ఉంది కాబట్టి ఇదేంటి చిలికి గాలివాన నా మీదకి వస్తుందా అని చెప్పి తను ప్యాచప్ చేసుకుంటానికి వెళ్ళింది. నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టి సారీ అంటే, నేను ఫీల్ అయ్యాను నువ్వు సారీ చెప్పకూడదు, నువ్వు తప్పు చేసావని చెప్పాలి సారీ అని అక్కడ సీత స్ట్రైట్ కౌంటర్ వేసింది ప్రేరణగా. అక్కడ ఇంకా తనకి ఏం మాట్లాడాలో అర్థం కాల. నేను ఫీల్ అయ్యే కదా సారీ చెప్తున్నా అనుకుంటే వెళ్ళిపోయింది. ఇక్కడ సీత కూడా మంచి గ్యామరే, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆ ప్రేరణ విషయంలో తను ఎంత వరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంది, మళ్ళీ ఎక్కడ లేపాలో అక్కడ ఈ పాయింట్ ని లేపుకుని వచ్చింది. అక్కడ ప్రేరణ కూడా చాలా క్లియర్ గా చాలా క్లారిటీగా చెప్తుంది, అదే విషయం సార్ అది అక్కడతో అయిపోయింది, దాన్ని ప్రొలాంగ్ చేస్తుంది అంటే ఇక్కడ దొరికారు కదా అని చెప్పి పట్టుకోవడం అనమాట. మీకు అర్థమైందా? ఇక్కడ ఆల్రెడీ ప్రేరణ కూడా సూపర్ గేమర్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ షోలో చేసి వచ్చింది. చాలా మంది తెలియదేమో ఈ విషయం, మినీ సీజన్ లో చేసింది తను ప్రేరణ. అక్కడ ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారు, దేనికి వాళ్ళు తీసుకుంటారు, ఏది బ్యాడ్ అవుతుంది ఏది గుడ్ అవుతుంది ఇదంతా కూడా అనలైజ్ చేసుకోగలదు. ఇప్పుడున్న అందరికంటే కూడా ప్రేరణ ఖచ్చితంగా అనలైజ్ చేసుకోగలుగుతుంది, అందులో డౌటే లేదు. అందుకే ఇప్పుడు తన గేమ్ లో ఖచ్చితంగా గేర్ మార్చుతుంది. సో నామినేషన్స్ లో మాత్రం ఈ పాయింట్ మాత్రం పెడితే ఖచ్చితంగా సీతకి ప్రేరణకి మంచి ఫైట్ పడుతుంది. సో మరి నామినేషన్స్ లో ఏ పాయింట్స్ వస్తే ఎవరు నామినేట్ చేశారని చూద్దాం. కలర్ పోస్ట్ చేయాలి, ఇది ఎప్పుడు కూడా సెకండ్ వీక్ లో జరుగుతూనే ఉంటుంది. సో పెయింట్ పోయడము, ప్యాలెట్ లో నుంచి ఉంటే పైనుంచి షవర్ పడతాం, కలర్ షవర్, లేదంటే ఇలాగ పెయింట్ నెట్ మీద నుంచి పోయడం ఇదంతా జరుగుతుంది. సో ఇదైతే మంచి రసవత్తరమైన నామినేషన్ జరిగేలాగానే ఉంది. ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది మనం ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం. అలాగే మీకు క్విక్ వీడియోలో కూడా చెప్తా నామినేషన్ లిస్ట్ అనేది. అలాగే నాగార్జున వెళ్ళిపోయిన తర్వాత సండే ఏం జరిగింది హౌస్ లో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బేబకి వెళ్ళిపోయిన తర్వాత సోనియా నిఖిల్ మాడుకున్నారు. అలాగే సీత వెక్కి ఏడుస్తుంటే వెళ్ళి ఓదార్చాడు నిఖిల్. ఇట్లా చాలా జరిగినాయి సినారియోస్, మీకు చెప్తాను. ఆ పాయింట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.